చలి రగడకి మూల కారణం గౌరే. అదే ఆ శంకరంగాన్ని రెచ్చగొట్టి మీ మీదకి ఉసిగొల్పింది. మీరిలా చూస్తూ ఊరుకుంటే శివాలయం ట్రస్టీగా కాదు, శంకరగిరి మాన్యాలు పట్టిపోతారు. గౌరీ దీనంతటికీ కారణం ఆ పశుపతి. ఆ చంద్రమ్మ చావు కారణం అతనే అని ఆ రోజు అతను నడివీధిలో నిలదీసి అడిగినందుకు నా మీద కోపంతో నన్నేమీ చేయలేక నిన్ను అవమానించి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆధారం లేని ఆడదంటే అందరు కలిసి ఇక నువ్వు ఒంటరిగా ఉంటానికి వీల్లేదు. నీకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకుంటా. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎందుకని? జాతి సంకరం గనక. నా పెళ్లి నా సొంత విషయం. కాని నీ జీవితం ఈ ఆలయానికి సొంతం. నువ్వు జాతి సంకరం చేస్తే అది నీ ఒక్కడితోనే పోదు, ఆ పాపం ఈ ఆలయానికి ఊరికి కూడా చుట్టుకుంటుంది. గౌరికి కులం లేదనేగా మీ అభిప్రాయం? మా అందరి అభిప్రాయం. పోనీ మీ దేవుడి కులం ఏదో చెప్పగలరా? దేవుడికి కులమేమిటి? నిరాకారుడు, నిరామయుడు, నిరంజనుడు అయిన దేవుణ్ణి కులం అడిగితే మహాపాపం. కాషాయ బట్టల కబుర్లు కట్టి పెట్టండి. కులం లేని దేవుణ్ణి పూజించేవారు కులహీనులు కానప్పుడు కులం తెలియని గౌరిని పెళ్లి చేసుకుంటే పాపం అవుతుందా? మీరు పరమ పవిత్రంగా భావించి చేసిన పాపాలు కడుక్కోవడానికో పుణ్యాన్ని సంపాదించుకోవడానికో ప్రతినిత్యం మునిగితేలే ఈ కృష్ణ, గంగా, గోదావరి నదులు ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టాయో చెప్పగలరా? కులం కులం అని గింజుకుంటున్నారు. మత్స్యగంధికి పుట్టిన వ్యాసుడు మహర్షి కాడనే ధైర్యం మీకుందా? అంతరాని పిల్లకు మంగళసూత్రం కట్టిన వశిష్ఠుడు బ్రాహ్మణుడి కాదనేలా గుండుబలం మీకుందా? అసలు బ్రహ్మత్వం అంటే ఏటో చెప్పగలిగిన జ్ఞానం మీకుందా? ఈ మంచి రెండు చెడు, ఆ రెంటికి మధ్య జరుగుతున్న సంఘర్షణే మన పోరాటం. అంటే మేము చెడిపోయిన వెధవలమంటావా? అంత మాటను మిమ్మల్ని గౌరవించలేను. అతగాడి తల బిరుసు. గౌరీ, మాట్లాడవే. ఇన్నాళ్ళు నువ్వు పెరిగిన దేవాలయానికి, నిన్ను కాపాడిన దేవుడికి అన్యాయం చేస్తావా? చెయ్యను బాబు. గౌరీ, ఆ పిల్లకున్నపాటి బుద్ధి నీకు లేకపోయింది. నేను ఆ బుద్ధిని గురించి ఆలోచిస్తున్నాను పశుపతి గారు. నా కులం గురించి ఆలోచించకుండా నాకింత నీడ చూపాలనుకునే ఆ దేవుణ్ణి
ఇలా 10 మందిలో దోషిగా నిలబెట్టి మాట్లాడే మీ సంస్కారాన్ని, మీ బుద్ధిని గౌరవించలేకపోతున్నాను. మీరు పూజించే రాముడు క్షత్రియుడు, ఆరాధించే కృష్ణుడు యాదవుడు, మీరంటరాని వారుగా చూసేవారు ఆడబడుచు అరుంధతి మీకు పూజ్యురాలు. అలాంటి మీరు నన్ను కులవడుగుతున్నారు. పోనీ ఆ పరమేశ్వరుడు ఒంటికి రాసుకునే బుడిది వల్లకట్టు బుడిదా, అగ్రవర్ణాల బుడిదా? ఇదైనా చెప్పండి. అవన్నీ వేదాంత రహస్యాలు, నీకు అర్థం కాదు. మనిషికి అర్థం కాని వేదాంత రహస్యాలు ఎంత గొప్పవైనా ఎంత పురాతనమైనా మాకు అక్కర్లేదు. మనిషిని మనిషిగా గౌరవించడమే మా వేదాంతం, అదే మా కులం. అయితే నీ నిర్ణయం మారదా? మారదు. అయితే మా నిర్ణయం విను. కులం లేని ఈ పిల్లని పెళ్లి చేసుకుంటే నువ్వు కులం లేని వాడివి అవుతావు. ఆ తర్వాత నువ్వు గుళ్ళోకి అడుగు పెట్టే హక్కు ఉండదు, అర్చకుడుగా కొనసాగే అర్హత ఉండదు. ఆ నుదుటి మీద విభూతి రేఖలు తుడిచిపోయి కులభ్రష్టుడు అర్చకుడిగా ఉండడానికి వీల్లేదు, నువ్వు పూజారిగా ఉండడానికి వీల్లేదు. గౌరికి కులం లేదని ఎవరన్నారు? గౌరి సతిగా అవతరించింది, పార్వతిగా తపస్సు చేసింది, ఉమగా ఉదయించింది, శాంతిగా ఈ శంకరుడికి అర్ధ శరీరమైంది. పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్న ఆ పరమేశ్వరుడే ఈ శంకరుడు, ఆ గౌరే ఈ గౌరి. ఆ శంకరుడే నా గౌరిని కోరుకున్నాడంటే ఈ గౌరి ఆ నటరాయాంశ అబ్బూరి రామారావు కూతురు గనక. ఇన్నాళ్ళు ఈ నిజం నాతో ఎందుకు చెప్పలేదు? కన్న తండ్రి కళ్ళ ముందు బిక్కార్లా తిరుగుతున్నా నాన్ని పిలిచి అదృష్టాన్ని నాకెందుకు దూరం చేశావు? అందుకేనా ఆనాడు వల్ల కట్లో చితికి నా చేత నిప్పు పెట్టించావు. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి గాని శ్మశాన స్థలిం కన్ను మోడ్చిన మందభాగ్యుడు ఒక్కడైన లేచిరాడు అక్కడ. ఎన్నాళ్ళి చలనంగులే నిశయనంగు. ఈ ప్రపంచంలో మీ నాన్నను గౌరవించింది, ప్రేమించింది, ఆదరించింది చావు ఒక్కటే. అందుకే కన్నబిడ్డను కూడా కాదనుకుని మీ నాన్న చావును ఆహ్వానించాడు. ఆ మాట కానీ నన్ను కూడా తనతో పాటు తీసుకెళ్ళుంటే బాగుంటుంది శంకరం గారు. గౌరీ, పుణ్య కంపు కొడుతున్న ఈ నాగరిక ప్రపంచంలో నేనెలా బ్రతకగలను? గౌరీ, బ్రతికినంతకాలం మనుషుల్ని పిక్కు తినే ఆ నాగరిక సమాజం కంటే చచ్చిన తర్వాతైనా ప్రశాంతతనిచ్చే ఈ శ్మశానమే ఎంతో గొప్పది. అలాంటి ఈ శ్మశానమే మన కళ్యాణ వేదిక. నీ కన్న తండ్రి ఆత్మకు ఎంతకంటే ఓదార్చలేదు గౌరీ. శంకరం గారు, ఏమిటి మీరు అనేది? ఈ శ్మశానంలో మన పెళ్ళ? అవును గౌరీ, అన్ని కులాలను అన్ని మతాలను సర్వసమానంగా చూసే సమతా మందిరమే ఈ శ్మశానం. కోటీశ్వరుడికైనా కూటికి లేని వాడికైనా 6 అడుగుల స్థలం అందించే నిజమైన దేవాలయం ఈ శ్మశానం. ఈ వేద భూమిలో ధర్మం 4 పాదాలను నడిచే స్థలం ఇదొకటి. శంకరం గారు, అవును గౌరీ, ఇది భూత ప్రేత పిశాచాలతో మీరు పూజించే ఆ నిఠాలేక్షుడు గజ్జె కదలించి ఆడే రంగస్థలం. ఇది ఆ సదాశివుడికి భస్మ సింహాసనం. ఈ శ్మశానంలో తిరిగాడే ఆ శివుడు దేవుడైనకు ఇది పవిత్ర స్థలం కాదా గౌరీ? ఈ పవిత్ర స్థలంలో జరిగే పెళ్లిని పెళ్లి కాదని ఎవరంటారో చూస్తాను. వల్లకాటి బూడిదని ఒంటి నిండా పులుపుకొని తిరిగే ఆ భస్మదేవుని ఆరాధించే అర్చకులు ఈ చితా భస్మాన్ని పవిత్రం కాదని ఎలా అంటారో చూస్తాను. ఈ శ్మశానంలో ప్రతి సమాధి ఒక కళ్యాణ వేదిక. ఆరని చితిమంటలే పవిత్ర హోమం. కాలుతున్న చితిలో పగులుతున్న శవాల కపాలాలే మంగళ వాయిద్యాలు. చితిలో సగం కాలిలేస్తున్న శవాలు మనల్ని ఆశీర్వదిస్తున్నాయి. ఒకరి మీద మరొకరుకున్న నమ్మకమే పవిత్రమైన మంగళసూత్రంగా, కులం మతం లేని ఈ వల్లకాటి బూడిదే కళ్యాణ తిలకంగా నిన్ను నాదాన్ని చేసుకుంటున్నాను.